నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళి అక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి కూటమి ప్రభుత్వం నిర్వహణ బాగుంది అని చెప్పినటువంటి వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి వైఎస్ఆర్సీపీ అధిష్టానము మొటిక్కాయలేసినట్లుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి, మళ్ళీ వాళ్ళ ప్రేమను పొందడానికి, మళ్ళా వాళ్ళ దగ్గర మంచి పేరు కొట్టడానికి నిన్న ఒక డ్రామా వేశాడు అంబటి రాంబాబు. అదేంటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ర్యాలీ అని చెప్పి అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలేస్తా ఉన్నాడు పోలీసులతో. ఒక రౌడీ షీటర్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడో, ఒక గూండా ఏ విధంగా బిహేవ్ చేస్తాడో. అంబటి రాంబాబు గారు, మీరు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, మీకు పోలీసులతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదా? ఏ విధంగా గొడవ పడుతున్నాడో ఒకసారి చూడండి. ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పోలీసులతో, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులతో ప్రవర్తించే తీరు ఇదా? మళ్ళా కేసులు పెడితే ఏమంటారు? రాజకీయ కక్షలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టించారు, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని చెప్పి గగ్గోలు పెడతారే. ఈ విధంగా పోలీసులను దూషిస్తే, ఈ విధంగా పోలీసులకు విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తే కేసులు బుక్ చేయరా, అరెస్ట్ చేయరా? ఇది చూడండి. ఎక్కువ మాట్లాడకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. ఈయనే ఆ సందర్భాన్ని సృష్టించాడు. ఎందుకంటే అక్కడ తిరుమల తిరుపతి ప్రసాదాలను పొగిడి వచ్చాడు కదా. సో కోపంగా ఉన్నటువంటి అధిష్టానాన్ని మళ్ళా కూల్ చేయడం కోసం ఇలాంటి ఒక డ్రామానైతే చేయడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు స్థానిక సిఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదంతా సొల్లు పురాణం. నేను చెప్తాను చూడండి ఏం జరిగిందో. తిరుమల దర్శనానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని గిండో కొట్టుకొని ప్రసాదం తినేసి శుభ్రంగా ఇంటికి వెళ్లకుండా ప్రసాదం తిని అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను వీడియో రూపంలో ప్రపంచానికి తెలియజేశాడు. అంటే అంబటి రాంబాబు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ నోటితో కాదు చెప్పించింది, మీ నోటి ద్వారా శ్రీవారే అక్కడ జరుగుతున్నటువంటి నిర్వహణ గురించి ప్రపంచానికి తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పదే టీటీడీకి సంబంధించి దుష్ప్రచారం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ ద్వారానే శ్రీవారే స్వయంగా నీ నోటి ద్వారా వీడియో రిలీజ్ చేయించారు. నువ్వు అదృష్టవంతుడి, నీ జన్మ ధన్యమైంది అంబటి రాంబాబు. సో ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్లో తలంటేశాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఫోన్లో తలంటేశారా తెలియదు, కానీ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. సో మొదటి వీడియోకి వచ్చినటువంటి రెస్పాన్స్ రెండో వీడియోకి రాలేదనుకోండి. సో అధిష్టానం దృష్టిలో ఆగ్రహానికి గురైనటువంటి అంబటి రాంబాబు కొత్త డ్రామాకు తెరతీశాడు. పోలీసుల మీద అంట ఈయన జులుం చూపిస్తాడంట. విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులను అడ్డుకుంటే, విధి నిర్వహణకు ఆటంకం కలిగితే కేసులు బుక్ చేస్తారు, లోపలేస్తారు అంబటి రాంబాబు. సో మొత్తానికి మంత్రిగా చేసి కూడా అంత మాత్రం సోయి కూడా లేకపోతే ఎలా చెప్పండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.